ఈరోజు 169వ ప్రశ్న. ప్రశ్న ఏమిటంటే, భగవద్ దర్శనం అంటే ఏమిటి అని పట్టయ్య గారు అడిగారు. దానికి గురువు గారు, బాబు వచ్చాడు, చిలకమ్మ వచ్చింది, రాఘవులు వచ్చాడు అని అంటాం. ఇది కేవలము వ్యవహార సౌలభ్యం కొరకు అలా అనవచ్చు. కానీ పరమ సత్యం ఏమిటంటే, భగవంతుడే బాబుగా, చిలకమ్మగా, రాఘవులుగా వచ్చాడన్నది అనుభవంలో ఉండాలి. సకల నామరూపములతో వ్యవహరిస్తుండేది భగవంతుడే అని తెలిసి ఉండటమే భగవద్ దర్శనము అని సెలవిచ్చారు గురువు గారు. ఇది చాలా వివరంగా, సులభంగా మనకు భగవద్ దర్శనం గురించి గురువు గారు చెప్పడం జరిగింది. నెంబర్ ఎంత అండి అన్నారు? హలో, 169 పట్టయ్య గారు, 169. కాబట్టి గురువు గారు మనకి ఏం చేశారంటే భగవద్ దర్శనం సులభం చేశారనమాట అండి. అవునండి, అవును. ఎంత సులభం చేశారంటే కాలు కదపవలసిన అవసరం లేనంత సులభం చేశారు. ఉన్న చోట్లోనే దర్శనం ఉందన్నమాట. దర్శించడమే తరమే. భగవంతుడిగా అవును, మనం వ్యక్తులుగా దర్శిస్తున్నాము. ఇక్కడ సూత్రం ఒకటి చెప్పారు, ఉన్నది భగవంతుడే, వ్యక్తులు అనుకుంటే వ్యక్తులుగానే ఉంటాడటండి. భగవంతుడు అనుకుంటే భగవంతుడిగానే ఉంటుంది. అనుభవంలో ఉన్నది భగవంతుడే. మీరు వ్యక్తిగా చూస్తున్నారు కాబట్టి వ్యక్తి అనుభవమే ఉంటుంది. అక్కడ భగవంతుడే ఉన్నది, కానీ భగవంతుడి అనుభవం మీకు ఉండదు. కారణం ఏమంటే మీరు వ్యక్తులుగా చూస్తున్నారు కాబట్టి. అవును, వ్యక్తి అనుభవమే ఉంటుంది. అదే వ్యక్తిగా ఉన్నది భగవంతుడే కాబట్టి మీరు భగవంతుడిగానే చూస్తే భగవంతుడి అనుభవం ఉంటుంది. అక్కడ చూడడం లెక్క అనమాట అండి. అక్కడ ఉండడం భగవంతుడే ఉంది. ఒక చోట్లో అనిలాచలో మాట ఉంటుంది, నమ్మిక సొమ్మే నమ్మక దుమ్మే నలుగడ నిండిర అనిలాచల అని. అవును, అక్కడ ఉన్నది సొమ్మే నమ్మక దుమ్ముగా కనిపిస్తుందట. అట్లా సొమ్ముగా చూడటం లేదు, దుమ్ముగా చూస్తే దుమ్ముగానే కనిపిస్తుంది. ఇక్కడ భగవంతుడే ఉన్నాడు, కానీ భగవంతుడిగా చూడటం లేదు. మనం మనుషులుగా చూస్తున్నాం, మనుషులుగా కనిపిస్తుంది. పశుపక్షాదులుగా చూస్తున్నాం, పశుపక్షాదులుగా కనిపిస్తుంది. క్రిమికీటకాదులుగా చూస్తున్నాం, క్రిమికీటకాదులుగా కనిపిస్తుంది. ఉన్నది భగవతత్వమే. అవును, భగవంతుని మినహా సృష్టిలో మరొక దానికి అవకాశమే లేదు. మీరు భగవంతుడితోటే మెలుగుతున్నాం అనేది జ్ఞప్తి ఉంటే ఇంకా భగవద్ దర్శనం ఇప్పుడే అయిపోతుంది కదా, ఎక్కడికే వెళ్ళకంట. వేరు వేరు పేర్లతో, వేరు వేరు రూపాలతో, వేరు వేరు నామాలతో అనుభవిస్తున్నాం. అదే భగవతత్వం. అట్లాగే ఉంటుంది అనుభవం. అది చెప్పారు. అది చెప్పారు. ఒకసారి డైరెక్ట్ గా చెప్పిన మాట అయ్యా నాతో ఇక్కడ రాజలేదు. అది స్వయంగా బాబు స్వయంగా మీ దగ్గర, మీ భగవంతుడే స్వయంగా వచ్చి మీతో మాట్లాడదామని అంటే మీరు బాబు అని పేరు పెట్టేస్తున్నారు. భగవంతుడే స్వయంగా మీతో ఏదో పలకరిందామని వస్తే మీరు కాశీ అని పేరు పెట్టేస్తున్నారు. భగవంతుడు మాత్రం ఏం చేస్తాడు అన్నారండి. వర్తనం ఆయన మాత్రం ఏం చేసేది. అవును, మనం అలా పేరు పెట్టేసుకుంటున్నాం. మనం గుర్తించడం లేదు. అది మనం గుర్తించడం లేదు. ఎట్టులు తలిచినా అట్టే అవుతూ ఏమి చోద్యము అడిలాచల. ఎట్లా తలిస్తే అట్లా. మామూలుగా భోజనం అది పెట్టమని చెప్తుంటారు కదా గురువు గారు. చాలా సందర్భాల్లో ఏదన్నా మనకు కొంచెం కంప్లైంట్ అది ఉంటే ఒక్కొక్క భోజనం పెట్టమని చెప్తారు కదా. ఆ చెప్పే సందర్భంలో శివుడికి పెడుతున్నామని పెట్టమని చెప్పారు. అబ్బా, కుక్కకు పెడుతున్నాము అని పెడితే శివుడే కుక్కగా ఉండి తినాలి, వేరే మార్గమే లేదన్నారు. కానీ కుక్కగా ఉన్నప్పటికీ శివుడికి పెడుతున్నామంటే శివుడే తింటున్నాడు అంటున్నారు. భావం అనమాట. అక్కడ ఉన్నది శివుడే. కుక్కకు పెడుతున్నామంటే కుక్కగానే ఉండి తింటుంది.
ఉమ్, లేదు కుక్కగా కనిపిస్తున్నప్పటికీ శివుడు పెడుతున్నామని పెడితే శివుడే తింటున్నాడు. ఆ, ఆ సూత్రం కూడా మనకి చెప్పారు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అనే శ్లోకం ఉంటుంది కదా, దాని అర్థం ఇదే. ఉమ్, అవును. బ్రహ్మమే ఉంది, బ్రహ్మముకు అన్యమేమీ లేదని. ఉమ్, అదే వస్తు అదే పదార్థంగా ఉంది, అదే తింటుంది, అదే ఉమ్, ఉంది మొత్తం వ్యాపించి. ఉమ్, దానికే పెడుతున్నాము మనం భోజనం. అవును. ఆ భావన స్టార్టింగ్ లో చెప్పబడింది. ఉమ్, ఎలా పెడుతున్నామని పెడితే ఉమ్, చివరికి పెట్టేవాడు కూడా బ్రహ్మమే, పెట్టబడేది కూడా బ్రహ్మమే అనేది బ్రహ్మమే. అనుభవంగా మారుకుంటుంది అనమాట అండి. ఓకే. తనకు తానే పెట్టుకుంటా ఉంటాడు అది. ఉమ్, తనకు తానే ఉమ్, కాబట్టి తనకు తానే అనేది లెక్కకు వచ్చేస్తుంది, లెక్క. మారిపోతుంది. బాగుంది. ఇదే సత్సంగము విషయాన్ని అంటే 10 మంది వ్యక్తుల సమూహం అంటే 10 మంది వ్యక్తులే సమూహమే. లేదు భగవంతుడే ఉన్నాడు 10 మంది వ్యక్తులుగా అంటే భగవంతుడే కదా ఉంటుంది. అవును. కాబట్టి వ్యక్తులు అనుకుంటే వ్యక్తులు లెక్కకు వస్తుంది. లేదా భగవంతుడే 10 మంది రూపంలో ఉన్నాడంటే భగవంతుడే కదా ఉంటుంది అని చెప్పారు కదా. సత్సంగం భగవంతుడితోటే సంఘం అవుతుంది. అప్పుడు అవునండి. ఎంతమందిగా ఉంటే అంతమంది రూపాల్లో ఆయనే ప్రకటన అవుతున్నారండి. ఆ రూపాల్లో వచ్చి ఉమ్, మనతో మాట్లాడుతున్నారు అనమాట. అప్పుడే అది అసలైన సత్సంగం అవుతుంది కదా గురువు గారు. అవును, ఉన్నది సత్సంగమే. ఆ, చెత్తతో మాత్రమే సంఘం ఉంది, ఆ, ఆ, అసత్సంగం అనేది లేదు. లేదు. సత్తునే అసత్తుగా చూస్తున్నాం కాబట్టి అసత్సంగంగా కనిపిస్తుంది, అసత్సంగంగా లేదు. నిజానికి సత్తుగా ఉంది. సత్తుతోటే మనం సంగమించేది, వ్యవహరించేది. ఆ, మరిచి అసత్తు అనుకుంటున్నాం కాబట్టి మళ్ళీ అసత్తు నుండి సత్తునకు కొనుక్కోమని ప్రార్థన చేసుకోవాల్సి వస్తుంది. ఆ, ఆ, ఇక్కడే ఉంది అని చెప్తున్నారు గురుగారు. సత్తు ఆ, అనేక రూపంలో జ్ఞాన రూపంలో ప్రకటన అవుతుంది కదా, జ్ఞానమే కదా. జ్ఞానం మినహా ఏముంటుందండి? అవును. తన జ్ఞానాన్ని తాను ప్రకటించుకుంటుంది, చీమ నుంచి బ్రహ్మ దాకా. మనకు తెలుస్తుంది కూడా ఆ విషయం. జ్ఞానాన్ని తీసేస్తే అక్కడ అది ఉండదు, వస్తువుకి ఉనికి ఉండదు. వస్తువే వస్తువుగా ఉన్నది జ్ఞానమే వస్తు రూపంలో ఉందన్నమాట. అది కొంత జడంగా ఉండొచ్చు, కొంత చైతన్యంగా ఉండొచ్చు, కదలికలతో ఉండొచ్చు. కదిలితే చైతన్యం ఉంటున్నాం, కదలకపోతే జడం అని పేరు పెట్టేసాం. టోటల్ గా ఉన్నది జ్ఞానమే. ఏ రూపంలో ఎలా ప్రకటిస్తుంది? దాన్ని మినహా లేదు కదా సృష్టిలో. మనం ఎవరితో సంభాషించినా జ్ఞానం ఉండాలి కదా. మీరు వింటున్నారు అంటే జ్ఞానం ఉండాలి, జ్ఞానం ఉండాలి. మాట్లాడుతున్నాడు అంటే జ్ఞానం ఉండాలి, అర్థం చేసుకుంటున్నారంటే జ్ఞానం ఉండాలి. అది ఒకటే అని, రెండో దానికి ఉనికి లేదు. నామమాత్రాన్నైనా రెండో వస్తువుని అంగీకరిస్తే సమస్య తెగదు. మనం రెండో వస్తువు దగ్గరికి పోతాం. గురువులు అంటున్నారు కదా ఇప్పటిదాకా మీరు ఏదో మాట్లాడుతూ. గురువులు కాదు, గురువు. అనేక గురువులుగా కనిపించవచ్చు. ఆ గురువే గురువు అనేది ఏక వస్తువు. ఏకం. అది గురువులు కాదు, అది వీరి ద్వారా ప్రకటనకు వస్తుంది అనమాట. గురువులు అనేవారు వీళ్ళు ద్వారా మాత్రమే. యువతలకు వచ్చి చూసుకుంటే వీరి ద్వారా ప్రకటన అనేది దైవమే. మీరు గురువులని చెప్పబడే వారి ద్వారా పూర్ణంగా ఆ తత్వం ప్రకటన అవుతుంది కాబట్టి అక్కడ గురువులని పేరు పెడుతున్నాను అండి. రెండు చోట్లలో ప్రకటన కాదు, ప్రకటన కాదు కాబట్టి ఇక్కడ గురువులుగా చూడలేకపోతున్నాం. ఆ గురు తత్వాన్ని ప్రకటించే చోట్ల గురువులుగా చూస్తున్నాము. అవును గురువు గారు. అవును. ప్రకటనని బట్టి మీరు గురువు అని పేరు పెట్టారు కానీ అసలుగా ఉన్నది ఏదైతే ఉన్నదో ఆ ప్రకటనకు ఆధారంగా ఉన్నది ప్రకటింపబడే చోటుని చూసి గురువు అంటున్నాం కాదు. ఆ ప్రకటన ఏది ప్రకటన అవుతుందో అది సాక్షాత్తు జ్ఞానమే. అది ఏక వస్తువుగా ఉంది. దాన్ని గురువన్నా ఆత్మన్నా ఈశ్వరుడన్నా ఒకటే అర్థము, ఒకటే. రెండు అర్థాలు రావు. గురువు, ఆత్మ, ఈశ్వరుడు ఇన్ని పేర్లు ఒకటే పదం అన్నమాట అండి. అది గురువులు కాదు. గురువు అనే చూడాలి. చూస్తే ఆ తత్వాన్ని గుర్తించినట్టు. తత్వాన్ని గుర్తించకపోతే ఇంకా ఏంటి మనం గుర్తించింది? వ్యవహారానికి వస్తే
ఇంతమంది గురువులు ఉన్నారు, ఇంతమంది మనుషులు ఉన్నారు, ఇంతమంది పశు పక్షాది క్రిమి కీటకాదులు ఉన్నారు. వ్యవహారం అయిపోలేదు. ఇంకా గురువులకి వ్యవహారం వీరికి తేడా అయిపోయింది. అంతప్పుడు గురువు అవును. మాట మనం ఏమి విన్నట్టు? అవును. గురువు మాట వింటే గురువు మాత్రమే శేషించాలి. ఆ, ఆ, ఉన్నదంతా అందులో భాగంగా ఉన్నట్లు ఉన్నదిగా ఉండాలి. అబ్బా. అప్పుడు ఓకే, సరిపోతుంది. ఆ, తత్వాన్ని గుర్తించినట్లు ఎక్కువ. లేకపోతే మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది కదా. ఆ, ఆ. చాలా గొప్పగా చెప్పారు, అద్భుతంగా చెప్పారు. ఏంటి తత్వాన్ని గుర్తిస్తే అది ఒక్కటే ఉంటుంది ఆ రూపంలో. అదొక్కటి ఏ అన్ని రూపంలో ఉండవు. అన్నా ప్రకటన అవచ్చు. ఇంకొక ఆ, విషయం చెప్పారు గురువుగారు. ఆ, గురుగారు. జ్ఞానులకి అజ్ఞానులకి తేడా ఉంటే ఉన్నది జ్ఞానము మాత్రమే, అన్యమేమీ లేదు. ఆ, జ్ఞానము కొన్ని చోట్లలో ఆ, ప్రకటన అవుతుంది, కొన్ని చోట్ల ప్రకటన కాదు. ప్రకటన అయిన చోటుని మనం గురువు అంటున్నాము, కాని దాన్ని అజ్ఞానులని పేరు పెట్టామంటున్నారు. ఉన్నది జ్ఞానమే. జ్ఞానమే. చాలా సందర్భాల్లో చెప్పారు ఈ మాట. ఆ, గురువు. ఆ, జ్ఞానము మాత్రమే ఉంది, ఆ, అసలు అజ్ఞానం లేదు. లేదు. అది ప్రకటన అయిన చోటుని మనం గురువు అంటున్నాం, ప్రకటన కాని చోటుని అజ్ఞానాన్ని పేరు పెట్టంటే ప్రకటన కాలేదు అన్నారు. ఆ, ఆ, పైపెచ్చు జ్ఞాని అని ఎవరినైనా మనం గుర్తిస్తే, ఆ, మారువేషంలో ఒక రాజు ఒక సేవకుని వేషం వేసి ఎట్లా ఉంది పరిపాలన అని వేరే మారువేషంలో వస్తే, ఇది కూడా రాజు అని గుర్తుపెట్టేస్తే ఆ వేషం ఫెయిల్ అయినట్ట, పాస్ అవునట్ట, ఫెయిల్యూర్ అయిపోయినట్టు కదా ఫెయిల్ వేషం. అయినట్లేదు గురువు గారు. రాజు ఫెయిల్ అయినట్టే. మారువేషంలో వచ్చారండి, మన జనాలు ఎలా కనిపెట్టేశారు. ఉన్నారు, ఉమ్, ఫెయిల్యూర్ అయిపోయింది కదా. అట్లాగా జ్ఞాని అని ఎక్కడైనా మీరు గుర్తుపెట్టారంటే అది ఫెయిల్యూర్ అయిన పాత్ర అన్నారు పైపెచ్చు. ఆ, ఆ విషయంలో అక్కడ ఫెయిల్యూర్ అయింది అనమాట. వేషం సరిగా రక్తి కట్టించలేదు, ఫెయిల్యూర్ అయిపోయింది. కట్టి అజ్ఞాని విషయంలో ఫెయిల్యూర్ కాలేదు, ఇంకా పాస్ మార్కుల్లో ఉందన్నమాట. పాస్ మార్కులే. ఉన్నది జ్ఞానమే. ఇక్కడ ఫెయిల్యూర్ అయిన పాత్రలు అని చెప్పారు గురువు గారు విశేషంగా. అప్పుడు పాత్రలు ఫెయిల్యూర్ కావడమే మంచిది కదా గురువు గారు. మంచి చెడ్డ గొడవ లేదు ఇక్కడ. ఈ మనం అవును. అజ్ఞానులు జ్ఞానులని గుర్తించేది, ఫెయిల్ అయిన వారిని ఉమ్, జ్ఞానులను గుర్తిస్తున్నాం, పాస్ అయిన వారిని అజ్ఞానులను గుర్తిస్తున్నాం. అంటే వాళ్ళు పాస్లో ఉన్నారని, ఉమ్, లోపల ఉమ్, హృదయంలో జ్ఞానమే ఉమ్, ఉంది అని. ఉమ్. నిజంగా నటన అనేది గురుతత్వాన్ని మీరు ఆగిపోవాలి. గుర్తిస్తే, ఆ, గురుతత్వాన్ని గుర్తిస్తే గురువే కదా ఆ రూపంలో ఉండి మాట్లాడేది. అవును. మీ రూపంలో ఆ, ఉండేది గురువే కదా. గురువు లేకుండా మీకు వినడం అనేది సాధ్యపడదు, కుదరదు. ఇక్కడ అవును. చెప్పడం అనేది సాధ్యపడదు. ఈ రెండు సాధ్యపడదు. జరుగుతున్నాయంటే దానికి మూలంగా ఉన్నది గురువు అన్నమాట అండి. గురువే. ఉమ్, నేను గురువను, దేవుడని, ఈశ్వరుడని ఏదో ఒక పేరు ఏలై. ఉమ్, ఉన్నది, అది ఉమ్, ఒక్కటే. ఒక్కటే. అది ఉంటేనే ఉమ్, ఇది ఉంది, అది ఉమ్, లేకపోతే ఇది ఉండదు, దీనికి ఏంది? వండుకుండదు. అవును. ఇది సిద్ధాంతం. ఉమ్, ఉమ్, అట్లా ఉమ్, ఉమ్. చెప్పండి. శేషపణి గారు కూడా వచ్చారు, నమస్కారం. సంజీవ్ రెడ్డి గారు ఏమన్నా మాట్లాడతారా? ఈ మధ్య కనిపించలేదు తమరు. కొంచెం పోయినసారి రాలే కాబట్టి చాలా పోయినసారి కనిపించన ఒక్కసారి రాలేదా? అంతేనా? ఓకే ఓకే చాలా సార్లు రాలేనట్టుంది. అవును. ఒక రహస్యం ఏంటంటే గురువుగారు చెప్పింది, ఉమ్, అంతర్యంలో స్వానుభవంగా ఉండండి, వ్యవహారం కొరకు వ్యక్తిగా మెలగండి అంటారు. అవును. వ్యవహారం కొరకే వ్యక్తిగా మెలిగేది, కానీ స్వానుభవంలో తానుగానే ఉండాలి. అప్పుడు మనకి అర్థం కావాల్సింది అర్థమైంది అని అర్థం, అనుభవానికి రావాల్సింది అనుభవానికి వచ్చింది అని అర్థం చెప్పాలి. కానీ వారేది చెప్తున్నారు నేను వింటున్నానంటే మనం ఏం వింటున్నాం, వారేం చెప్పారు. అదండి సంజయ్ రెడ్డి గారు. అనుభవంలో నేను అనే అనుభవంగా ఉండాలి, వ్యవహారానికి వ్యక్తిగా ఉంటే సరిపోతుంది కదా. నష్టం ఏముంది అప్పుడు, ఎలా ఉంటే అలా.
కానీ అనుభవంలో నేననే ఉండాలి. స్వానుభవం ఇది ఒకటి ఉంది కదా, అవును అనే అవును అనుభవం. అది ఉండాలి. వ్యవహారానికి వ్యక్తిగా ఉమ్. మెలగచ్చు. అది చెప్తుంటే సరిపోతుంది. అప్పుడు మనం వినవలసింది విన్నాము అని అర్థం. ఉమ్. ఉమ్. కమలహాసన్ గారు. అవును గురువు గారు, వింటాం. అబ్బో అంతేగాని వ్యవహారానికే వ్యక్తిగా వ్యవహారానికి ఉమ్. మీరే వ్యక్తిగా ఉన్నప్పుడు అవతల వారు కూడా వ్యవహారానికే కదా వ్యక్తిగా ఉన్నట్లు లెక్క. ఆ, అవును గురువు కానీ గారు. స్వానుభవంలో ఆత్మగా ఉండడం అంటే మీరు ఆత్మగానే అందరూ ఉన్నారు, అదే ఆత్మగానే ఉన్నది కాబట్టి అన్ని టోటల్ గా ఆత్మ ఒకటే కదా ఉంది, రెండు ఆత్మలు ఉండవు కదా. అవును గురువు గారు. అప్పుడు ఉమ్. ఆత్మ ఒకటే ఉంటుంది. ఉమ్. వ్యవహారానికి వ్యక్తులుగా మాట్లాడడం, వ్యవహరించడం అనేది జరుగుతుంది అనమాట. జరుగుతుంది. తత్కాలంలో ఆయా సందర్భాన్ని అనుసరించి మాటలు జరుగుతాయి. గురువు గారు. ఇది మరవకూడదు, గట్టిగా ఆ, ఉండాలి. ఉమ్. ఉమ్. అవును. మరిస్తే వినవలసింది వినలేదు, తెలియవలసింది వినలేదు. తెలియలేదు, అర్థం కావలసింది అర్థం కాలేదని అర్థము. కాలేదు. ఉమ్. అది అలా వింటూ వింటూ ఉంటే అర్థం అనేది అవుతుంది కదా గురువు గారు. అంటే డౌట్ ఏమని కాదు. అదే కదా. అప్పుడు అదే అదే. ఆ, ఇంకొక విషయం ఏమంటే ఆ, అది అర్థం చేసుకునేటంత లేదు, ఆ, దానికి అన్ని మాటలు లేవు, అంత ఆ, కథ లేదు అక్కడ. అవును గురు. అర్థం ఆ, ఏదన్నా చేసుకోవాలంటే మళ్ళీ మీరు కమలాసన్ గా రావాల్సిందే, వేరే మార్గమే లేదు. అవును అవును గురువు గారు. ఇక్కడ అర్థం చేసుకోవడానికి మ్యాటర్ ఉంటుంది కానీ అక్కడ మ్యాటర్ ఏమీ లేదు. ఏమీ లేదు. మరి ఉమ్. ఎట్లా అర్థం చేసుకుంటారు అప్పుడు? అవును గురువు గారు. అది ఆ, ఇప్పుడు నేను అనే అనుభవాన్ని అర్థం చేసుకోవడానికి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎలాగ అర్థం అవుతుంది చెప్పండి ఒక మాట. నేను ఉన్నాను ఏమీ అనే లేదు అనుభవం గురువు ఉంది గారు. కదా మీకు, అవును. అంతరాంతరాల్లో ఆ, పైకి ఏమీ మాట్లాడకుండా ఆ, ఏమీ గురువు గారు. అనకుండా నేను అవును అనే గురువు. అనుభవం ఉంది కదా, అవును దాన్ని గురువు. అర్థం చేసుకోవడానికి ఏం చేయాలని. ఊరికే ఉండాలి గురువు గారు. ఇవన్నీ కొన్ని మాట్లాడకుండా, అంటే వ్యవహారంలో ఉన్నటువంటివి కాదు ఏమీ కాదు, మీరు లేకుండా అర్థం చేసుకునేది ఆగిపోవడం కాదు, కూడా. అది ఉంది, గురువు గారు. అదే కమల్ హాసన్ గా కూడా ఉంది అని గుర్తిస్తే సరిపోతుంది. సరిపోతుంది. అదే అవును. కమల్ హాసన్ గా ఉంది, కమల్ హాసన్ తో పాటు సకలంగా కూడా ఉంది. సకలంగా కూడా ఉంది. ఆ, ఉమ్, గురువు గారు. అది అప్పుడు ఇంకా గుర్తుంటే చాలు. ఉమ్, ఉమ్. అందు గురించి నేనైనా అనుభవం ఒకటి అంటి పెట్టుకుని ఉంటే దాన్ని విడవకుండా అదే ఆ, ఉంటుంది మొత్తం ఆ, వ్యాపించి. గురువు గారు. ఉమ్. అప్పుడు నేనని మాట్లాడినా, నీవని మాట్లాడినా, మీరు అని మాట్లాడినా ఒకటే అర్థం వస్తుంది అనమాట అండి. ఆ, ఆ, అవును గురువు గారు. నేనని మాట్లాడొచ్చు, మీరు ఉమ్, అని ఎదుర్కొంటా ఉన్నప్పుడు మీరని సంబోధించవచ్చు. ఉమ్, మీరని సంబోధించినా దాని అర్థం నేనని సంబోధిస్తున్నానని నాకు అనుభవంలో ఉంటుందన్నమాట. అప్పుడు ఉమ్, అవును. నేను అనే అనుభవాన్ని అంటిపెట్టుకుని ఉన్నప్పుడు మాట్లాడే మాట ఉమ్, వ్యవహారానికి వచ్చి మాట్లాడుతున్నప్పటికీ, అవును. మీరు అని మిమ్మల్ని సంబోధిస్తున్నప్పటికీ, ఉమ్, మిమ్మల్ని సంబోధించేది నేనని సంబోధించడమేనే అర్థం వస్తుంది. అంటే నన్నే ఆ. నేను ఎదురుగా ఉంటున్నప్పుడు మీరని సంబోధించుకుంటానని అర్థం వస్తుంది ఆ అనమాట అండి. నేరునే మీరని సంబోధిస్తా ఉండామని ఎదురుగా నట్టి నేనే ఎదురుగా ఉండి మాట్లాడేటప్పుడు ఉండాలి. మీరని సంబోధిస్తున్నాను, లేక నువ్వని సంబోధిస్తున్నావు. దాని అర్థం ఉమ్, నన్ను నేను సంబోధించుకోవడం అనేది ఉంటుంది, అనుభవంగా అవును గురువు గారు. మారుకుంటుంది. ఆ, 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 నేను అనే స్వానుభవంగా అంటిపెట్టుకుని వ్యవహారం కొరకు మాత్రమే వ్యక్తిగా మెలిగితే అది ఉంటుంది అనుభవం. అది అవును గురువు గారు. అప్పుడు వ్యవహారం ఎట్లాగంటే సాగనే ఉండే, ఇబ్బంది ఏముంది. అవును గురువు గారు. ఉమ్. ఉమ్, వ్యవహారము గురువు. ఆయా సందర్భాల్లో జరుగుతుంది, తత్కాలంలో మాత్రమే, ఉమ్, అవును ఇది గురువు. సదా ఉండదు. ఇప్పుడు ఆ, ఇందాక మీరు ఏదో విన్నాను అంటున్నారు, అవును గురువు గారు. అది ఇప్పుడు విన్నాను అని చెప్పడం కుదరదు. ఆ మాట ఒకానొక సమయంలో విన్న మాట అది, ఇప్పుడు అవును కాదు గురువు కదా. గారు. ఇప్పుడు కాదు గురువు గారు. అది అప్పుడు కథ అయిపోలేదు, అవును గురువు గారు. అప్పుడు కథని ఇప్పుడు చెప్తున్నట్టు లెక్కకు వస్తుంది. కానీ ఇప్పుడు వింటున్నాను, ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఇప్పుడు తింటున్నాను అనేది ఇప్పుడే సంభవిస్తుంది. అది అవును గురువు గారు. ఇందాక ఇప్పటిది సంభవించేది కాదు, తర్వాత సంభవించేది కాదు. కాదు, ఇప్పటిది. ఇప్పుడు ఏది అప్పుడు. సంభవించిందో అంతే ఉమ్, ఉంది సృష్టిలో, అంతే వ్యవహారం ఉంది, అంతే కథ ఉంది, అంతే సృష్టి ఉంది, ఉమ్, అంతే సృష్టికి ఉనికి ఉంది అంటున్నారు గురువుగారు.
గురువు గారు. అంతకు మించి సృష్టిగా లేదు ఉనికి, ఆత్మగా ఉంది ఉనికి, ఆత్మగా ఆత్మగా సదా ఉనికి. ఉంది. అవును. వ్యవహారానికి వచ్చి ఎంత మాటలుగా, చేతలుగా, క్రియలుగా, కనుచూపు మేర కార్యంగా కనిపిస్తుందో అంత మాత్రమే ఉనికి ఉంది సృష్టిగా. అవును గురువు ఇప్పుడు గారు. ఇక్కడ ఇలా ఇంతే. ఉమ్, అంతకు మించి సృష్టిగా ఉనికి లేదు, సృష్టిగా ఉనికి లేదు. కానీ ఆత్మగా ఉంది. ఆత్మగా ఉంది. ఆత్మగా సదానే ఉంది. అనే ఒక్క మాట మనకి గుర్తుందనుకోండి, సపోజ్ గురువు గారు. ఇందాక వ్యవహరించేది మాటలు అనే భావం పోతుంది, అది అది ఆత్మస్వరూపంగా పోవాల ఉంది. గురువు గారు. ఆత్మే అప్పుడు అక్కడ అలాగ మాట్లాడింది, అయిపోయింది కదా. అంతే. అవును. ఇప్- దాన్ని అక్కడికి ఇప్పుడు వదిలేయాలి. అక్కడికి వదిలేయాలి. వదిలంటే ఇప్పటిలో భగవంతుడే ఆ రూపంలో మనకి తెలియపరచడం కొరకు అలా చెప్పారని అలా వదిలేయాలి. అది భగవంతుడిగా పట్టుకోవాలి, వ్యవహారాన్ని వదిలేయాలి. వదిలేయాలి. అది అవును భగవంతుడే గురువు గారు. ఆ అవును. రూపంలో అలాగ వచ్చి చెప్పారనమాట. అందరి చెప్పారు. రూపంలో వచ్చి చెప్పారనుకోండి పోనీ, ఆ, అందరి అవును రూపంలో వచ్చి గురువు గారు. చెప్పింది భగవంతుడని మీరు గుర్తిస్తే ఒక్కడే అందరూ ఎగిరిపోతారు, భగవంతుడు మిగిలిపోతాడు. భగవంతుడు. ఆ అవును గురువు గారు. భగవంతుడే ఇప్పుడు ఇక్కడ ఇలాగా ఉంది. ఆ, ఆ, ఉమ్. ఇంకెక్కడికి పోతారు అప్పుడు మీరు? ఇప్పుడు ఇక్కడ ఇలాగ విడిచి దూరంగా వెళ్ళడం కుదరదు కదా. కుదరదు గురువు గారు. ఉమ్. ఇప్పుడు ఇక్కడ ఇలా అనేదాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళడం కుదరదు దూరంగాని. అవును ఇంకొక గురువు మాట, గారు. ఇంకొక విషయం ఏమంటే, ఉమ్. మీ స్వానుభవం మీకు గుర్తుకొస్తే మీరే ఇప్పుడు ఇక్కడ ఇలాగగా ఉన్నట్లు లెక్క మరలా. ఆ, గురువు గారు. ఆ, ఇంకెక్కడికి పోతారు అంతే. దేవుడిని పట్టుకోవడానికి? అంతే గురువు గారు. ఎక్కడికి వెళ్ళాల్సింది లేదు. ఇక్కడే మీరే ఉంది. ఇప్పుడు ఇక్కడ అంటే ఎలాగా ఉన్నారు అంటే, మెలకువ రాకపోవడం, గాఢ నిద్రలో మీరు ఎవరుగా ఉన్నారో ఏదిగా ఉన్నారో ఆ మీరే అవును. స్వయంగా. ఆ, ఏమీ మార్పులు చేర్పులు కూడా లేవు, అచ్చంగా ఆ, ఇప్పుడు ఇక్కడ ఇలాగా ఉన్నారనమాట. గాఢ అవును. నిద్రలో ఉన్న మీరే అవును గురువు గారు. ఇప్పుడు ఇక్కడ ఇలాగ ఏదున్నా సరే అది గాఢ నిద్రలోనే మీరే అన్నప్పుడు ఇంకెక్కడ బెసకడానికి చోటేది ఇంకెక్కడప్పుడు? ఇంకోటి ఏం అన్యం లేదు కదా. ఏం లేదు గురువు గారు. ఉమ్. ఏం లేదు. అంత ఇంకేమీ లేదు. షార్ట్ కట్ గా ఇంకేమీ లేదు చెప్పేసి అసలు. ఉన్నదే అదే అంతే. ఉన్నదే ఇప్పుడు ఇక్కడ అది ఇలాగగా ఉంది. ఆలోచించడానికి అంటే ఏమీ ఇప్పుడు లేదు. అదే ఇప్పుడు మాట్లాడడానికి ఇక్కడ ఏమీ ఇలాగ లేదు. మాట్లాడుకునేదిగా, వినేదిగా, ఆ, వ్యవహారంగా ఉంది. ఆ, అవును గురు. ఇ- ఇప్పుడు ఇక్కడ ఇలా అనే ఆ పదాలు మారవు, వాటి అర్థాలు మారిపోతూ ఉంటాయి అనమాట అండి. అవును గురువు గారు. అర్థం అనేది ఆయా దేశకాలాల నుంచి మారిపోతూ ఉంది. మారుతా ఉంటుంది ఇప్పుడు గురువు గారు. ఇప్పుడు అనేది ఈ టైం, ఇక్కడ అనేది ఈ చోట్లో, ఇక్కడ ఇలాగనేది ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఏదో జరుగుతుంది. మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది అట్లా ఆ, అన్నమాట. ఆ, ఆ, ఉమ్. ఇప్పుడు దాని అర్థం మారచ్చు, ఇక్కడ దాని చోటు మారచ్చు, ఇలా చోటు అక్కడ మారుతుంది. సన్నివేశము మారచ్చు, కానీ సన్నివేశము ఇప్పుడు మారుతుంది. ఇక్కడ ఇలానే పదాలు మారవు కదా. అవి మారవు గురువు గారు. ఆ అవి ఎప్పుడైనా పదాలుగా అలాగే ఉన్నది ఉంటాయి. తానే, ఆ పదాలుగా ఉన్నది తానే. ఓహో, అవును గురు. ఇప్పుడు ఇక్కడ ఎలా తానే ఉన్నది తానే. ఇప్పుడు ఇక్కడ తానే. ఇలానే పదాలుగా ఉన్నది తానే. ఉమ్, అవును తాను గురువు ఉన్న గారు. తర్వాత ఉన్న అర్థాలు మారుతూ ఉంటాయి, ఉమ్, తాను మారడు, తాను చూస్తూ ఉంటాడు మారడు. అనమాట. తను తాను మారడు మారడు కాబట్టి ఎప్పటిదో చెప్తా ఉంటారు కదా గురువు గారు. అప్పుడు అని మారిన చెప్తున్నటువంటిది తానే ఇప్పుడు మారేదాన్ని అన్నటువంటి చూస్తూ ఉన్నాడు కాబట్టి చెప్తా ఉన్నాడు. చెప్తా ఉన్నాడు. ఈ ఇది నేననేది మారిపోయేది. అన్ని అప్పటి నుంచి ఇప్పుడు ఎప్పుడు ఉంది. ఆ అవును, దృశ్యాలు అదే ఆ అవన్నీ నేనే మారిపోతా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇలాగ అనే పదాలుగా ఉంది. అదే ఇలాగా ఉంది. అవి పదాలు కాదు, వాటి ఉమ్. స్వరూపం మేల్కొంటే స్వరూ- ఇలా ఉంటుంది, ఇప్పుడు ఇక్కడ ఇలా ఇలాగ ఉంటుంది. ఉంటుంది. దాని ఆ, అర్థాలు మారిపోతా ఉంటాయి మరలా. అవును గురువు గారు. అవును. అవన్నీ ఆలోచనల నుంచి ఇప్పుడు ఇక్కడ ఇలా తప్పితే మిగతా ఏది గాని ఆలోచనలో గాని ఏమీ లేదు జ్ఞాపక అదంతా. శక్తిలో ఉండకూడదు. అప్పుడు కూడా ఆ సమయంలో పెట్టుకోకూడదు. ఇప్పుడనే కదా అర్థం వస్తుంది. అవును గురువు గారు. అప్పుడు కూడా ఇప్పుడు అదే అంటే దాన్ని వస్తుంది. అప్పుడని చెప్పాలి, నాకు చెప్తున్నా. అప్పుడని చెప్పినా దాని అర్థం ఇప్పుడనే, అక్కడని చెప్పినా దాని అర్థం ఇక్కడనే. అవును అక్కడ గురువు గారు. ఇక్కడ ఎక్కడ తెలిసింది ఇక్కడే అనే దాని అర్థం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడని చెప్పినా ఇప్పుడనే దాని అర్థం వస్తుంది. వీటిన్నింటిలోనూ ఇది నేనే ఆ, కాబట్టి ఇంకా అవన్నీ ఎగిరిపోయేసి ఆ నేను మాత్రమే ఉంటుంది. ఉంది ఉంది ఉన్నది ఉంది. ఉంది. ఆ ఉన్నదే తను ఆ, తాను మాటకొచ్చినప్పుడు నేనని చెప్పుకుంటుంది అనమాట. అవునవును గురువు ఆ గారు. ఉన్నది ఉమ్, దాని పేరు, ఆ ఉమ్, ఉన్నది ఉమ్, అని ఉమ్, చెప్పాలి. అది ఉమ్, మాటకొస్తే ఉమ్. నేను అని అని ఊరుకుంటుంది అనమాట.
ఆ, ఆ, ఆ తర్వాత ఈ కథ అంతా నడుస్తుంది. నడుస్తుంది. ఈ దానికి వైపు నుంచి చూస్తే ఆధారమంతా కమలాసన్ కథ, నేను. ఈ వైపు నుంచి చూస్తే పట్టయ్య కథ నడుస్తుంది. ఆ, గురువుగారు. నడుస్తున్న దానికి కారణభూతమైనది ఏదైతే ఉన్నదో అది ఉంటుంది. గురువుగారు. దాన్ని ఉమ్. ఎట్లాగా పొందడాలు పోగొట్టుకోవడాలు ఇదంతా కుదరదు. అవును. ఇప్పుడు ఇక్కడ ఎలా అనేది ఇప్పుడు కొంత బాగా అవగాహనకు వచ్చింది గురువు. ముందు కంటే ఇప్పుడు కొంచెం బాగుంది. ప్రశ్న వరకు చర్చ జరిగిందండి. ఈ రోజు 169వ ప్రశ్న. ప్రశ్న ఏమిటంటే భగవద్ దర్శనం అంటే ఏమిటి అని పట్టయ్య గారు అడిగారు. దాని గురువు గారు బాబు వచ్చాడు, చిలకమ్మ వచ్చింది, రాఘవులు వచ్చాడు అని అంటాం. ఇది కేవలము వ్యవహార సౌలభ్యం కొరకు అలా అనవచ్చు. కానీ పరమ సత్యం ఏమిటంటే భగవంతుడే బాబుగా, చిలకమ్మగా, రాఘవులుగా వచ్చాడన్నది అనుభవంలో ఉండాలి. సకల నామరూపములతో వ్యవహరిస్తుండేది భగవంతుడే అని తెలిసి ఉండటమే భగవద్ దర్శనము అని సెలవిచ్చారు గురువు గారు. ఇది చాలా వివరంగా, సులభంగా మనకు భగవద్ దర్శనం గురించి గురువు గారు చెప్పడం జరిగింది. నెంబర్ ఎంత అండి అన్నారు? హలో, 169 పట్టయ్య గారు, 169. కాబట్టి గురువు గారు మనకి ఏం చేశారంటే భగవద్ దర్శనం సులభం చేశారనమాట అండి. అవునండి, అవును. ఎంత సులభం చేశారంటే కాలు కదపవలసిన అవసరం లేనంత సులభం చేశారు. ఉన్న చోట్లోనే దర్శనం ఉందన్నమాట. దర్శించడమే తరమే. భగవంతుడిగా అవును. మనం వ్యక్తులుగా దర్శిస్తున్నాము. ఇక్కడ ఒక సూత్రం ఒకటి చెప్పారు. ఉన్నది భగవంతుడే, వ్యక్తులు అనుకుంటే వ్యక్తులుగానే ఉంటాడటండి. భగవంతుడు అనుకుంటే భగవంతుడిగానే ఉంటుంది. అనుభవంలో ఉన్నది భగవంతుడే. మీరు వ్యక్తిగా చూస్తున్నారు కాబట్టి వ్యక్తి అనుభవం ఉంటుంది. అక్కడ భగవంతుడే ఉన్నది, కానీ భగవంతుడి అనుభవం మీకు ఉండదు. కారణం ఏమంటే మీరు వ్యక్తులుగా చూస్తున్నారు కాబట్టి. అవును, వ్యక్తి అనుభవం ఉంటుంది. అదే వ్యక్తిగా ఉన్నది భగవంతుడే కాబట్టి మీరు భగవంతుడిగానే చూస్తే భగవంతుడి అనుభవం ఉంటుంది. అక్కడ చూడడం లెక్క అనమాట అండి. అక్కడ ఉండడం భగవంతుడే ఉంది. ఒక చోట్లో అనిలాచలో మాట ఉంటుంది, నమ్మిక సొమ్మే నమ్మక దుమ్మే నలుగడ నిండిర అనిలాచల అని. అవును, అక్కడ ఉన్నది సొమ్మే నమ్మక దుమ్ముగా కనిపిస్తుందట. అట్లా సొమ్ముగా చూడటం లేదు, దుమ్ముగా చూస్తే దుమ్ముగానే కనిపిస్తుంది. ఇక్కడ భగవంతుడే ఉన్నాడు, కానీ భగవంతుడిగా చూడటం లేదు. మనం మనుషులుగా చూస్తున్నాం, మనుషులుగా కనిపిస్తుంది. పశుపక్షాదులుగా చూస్తున్నాం, పశుపక్షాదులుగా కనిపిస్తుంది. క్రిమికీటకాదులుగా చూస్తున్నాం, క్రిమికీటకాదులుగా కనిపిస్తుంది. ఉన్నది భగవతత్వమే. అవును. భగవంతుని మినహా సృష్టిలో మరొక దానికి అవకాశమే లేదు. మీరు భగవంతుడితోటే మెలుగుతున్నాం అనేది జ్ఞప్తి ఉంటే ఇంకా భగవద్ దర్శనం ఇప్పుడే అయిపోతుంది కదా, ఎక్కడికే వెళ్ళకుండా. వేరు వేరు పేర్లతో, వేరు వేరు రూపాలతో, వేరు వేరు నామాలతో అనుభవిస్తున్నాం. అదే భగవతత్వం. అట్లాగే ఉంటుంది అనుభవం. అది చెప్పారు. అది ఈసారి డైరెక్ట్ గా చెప్పిన మాట అయ్యా నాతో ఇక్కడ రాజలేదు. అది స్వయంగా బాబు స్వయంగా మీ దగ్గర, మీ భగవంతుడే స్వయంగా వచ్చి మీతో మాట్లాడదామని అంటే మీరు బాబు అని పేరు పెట్టేస్తున్నారు. భగవంతుడే స్వయంగా మీతో ఏదో పలకరిందామని వస్తే మీరు కాశీ అని పేరు పెట్టేస్తున్నారు. భగవంతుడు మాత్రం ఏం చేస్తాడు అన్నారండి. మాత్రం ఆయన మాత్రం ఏం చేసేది? అవును, మనం అలా పేరు పెట్టేసుకుంటున్నాం. మనం గుర్తించడం లేదు. అది
మనం గుర్తించడం లేదు. ఎట్టులు తలిచిన అట్టే అవుతూ ఏమి చోద్యము అడిలాచల. ఎట్లా తెలిస్తే అట్లా. ఉమ్. మామూలుగా భోజనం అది పెట్టమని చెప్తుంటారు కదా గురువు గారు. చాలా సందర్భాల్లో ఏదన్నా మనకు కొంచెం కంప్లైంట్ అది ఉంటే ఉమ్. కుక్కకి భోజనం పెట్టమని చెప్తారు కదా. ఆ చెప్పే అవునండి, అవును. సందర్భంలో ఉమ్. శివుడికి పెడుతున్నామని పెట్టమని చెప్పారు. అబ్బా. ఉమ్. కుక్కకి పెడుతున్నాము అని పెడితే శివుడే కుక్కగా ఉండి తినాలి, వేరే మార్గమే లేదన్నారు. ఉమ్. కానీ కుక్కగా ఉన్నప్పటికీ శివుడికి పెడుతున్నామంటే శివుడే తింటున్నాడు అంటున్నారు. భావం అనమాట. అక్కడ ఉన్నది శివుడే. కుక్కగా పెడుతున్నామంటే కుక్కగానే ఉండి తింటుంది. ఉమ్. లేదు, కుక్కగా కనిపిస్తున్నప్పటికీ శివుడు పెడుతున్నామని పెడితే శివుడే తింటున్నాడు. ఆ సూత్రం కూడా మనకి చెప్పారు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అనే శ్లోకం ఉంటుంది కదా. దాని అర్థం ఇదే. బ్రహ్మమే ఉంది, బ్రహ్మముకు అన్యమేమీ లేదని. అదే అదే పదార్థంగా ఉంది, అదే తింటుంది, అదే ఉంది మొత్తం వ్యాపించి. దానికే పెడుతున్నాము మనం భోజనం. అవును. ఆ భావన స్టార్టింగ్ లో చెప్పబడింది. ఎలా పెడుతున్నామని పెడితే చివరికి పెట్టేవాడు కూడా బ్రహ్మమే, పెట్టబడేది కూడా బ్రహ్మమే అనేది అనుభవంగా మారుకుంటుంది అనమాట. ఓకే. మనకు తానే పెట్టుకుంటా ఉన్నాడు అది. తనకు తానే కాబట్టి తనకు తానే అనేది లెక్కకు వచ్చేస్తుంది, లెక్క. మారిపోతుంది. ఇదే సత్సంగము విషయాన్ని అంటే 10 మంది వ్యక్తుల సమూహం అంటే 10 మంది వ్యక్తులే సమూహమే. లేదు భగవంతుడే ఉన్నాడు 10 మంది వ్యక్తులుగా అంటే భగవంతుడే కదా ఉంటుంది. అవును. కాబట్టి వ్యక్తులు అనుకుంటే వ్యక్తులు లెక్కకు వస్తుంది. లేదా భగవంతుడే 10 మంది రూపంలో ఉన్నాడంటే భగవంతుడే కదా ఉంటుంది అని చెప్పారు కదా. సత్సంగం భగవంతుడితోటే సంఘం అవుతుంది. అప్పుడు అవునండి. ఎంతమందిగా ఉంటే అంతమంది రూపాల్లో ఆయనే ప్రకటన అవుతున్నారండి. ఆ రూపాల్లో వచ్చి మనతో మాట్లాడుతున్నారు అనమాట. అప్పుడే అది అసలైన సత్సంగం అవుతుంది కదా గురువు గారు. అవును, ఉన్నది సత్సంగమే. ఆ, చెత్తతో మాత్రమే సంఘం ఉంది. ఆ, ఆ, అసత్సంగం అనేది లేదు. లేదు. సత్తునే అసత్తుగా చూస్తున్నాం కాబట్టి అసత్సంగంగా కనిపిస్తుంది, అసత్సంగంగా లేదు. నిజానికి సత్తుగా ఉంది. సత్తుతోటే మనం సంగమించేది, వ్యవహరించేది. ఆ, మరిచి అసత్తు అనుకుంటున్నాం కాబట్టి మళ్ళీ అసత్తు నుండి సత్తునకు కొనుక్కోమని ప్రార్థన చేసుకోవాల్సి వస్తుంది. ఆ, ఆ, ఇక్కడే ఉంది అని చెప్తున్నారు గురుగారు. సత్తు ఆ. అనేక రూపంలో, జ్ఞాన రూపంలో ప్రకటన అవుతుంది కదా. జ్ఞానమే కదా. జ్ఞానం మినహా ఏముంటుందండి. తన జ్ఞానాన్ని తాను ప్రకటించుకుంటుంది, చీమ నుంచి బ్రహ్మ దాకా. మనకు తెలుస్తుంది కూడా ఆ విషయం. జ్ఞానాన్ని తీసేస్తే అక్కడ అది ఉండదు. వస్తువుకి ఉనికి ఉండదు. వస్తువే వస్తువుగా ఉన్నది జ్ఞానమే వస్తు రూపంలో ఉందన్నమాట. అది కొంత జడంగా ఉండొచ్చు, కొంత చైతన్యంగా ఉండొచ్చు, కదలికలతో ఉండొచ్చు. కదిలితే చైతన్యం ఉంటున్నాం, కదలకపోతే జడం అని పేరు పెట్టేసాం. టోటల్ గా ఉన్నది జ్ఞానమే. ఏ రూపంలో ఎలా ప్రకటిస్తుంది. దాన్ని మినహా లేదు కదా సృష్టిలో. మనం ఎవరితో సంభాషించిన జ్ఞానం ఉండాలి కదా. మీరు వింటున్నారు అంటే జ్ఞానం ఉండాలి, జ్ఞానం ఉండాలి. మాట్లాడుతున్నాడు అంటే జ్ఞానం ఉండాలి, అర్థం చేసుకుంటున్నారంటే జ్ఞానం ఉండాలి. అది ఒక్కటే అని, రెండో దానికి ఉనికి లేదు. నామమాత్రాన్నైనా రెండవ వస్తువుని అంగీకరిస్తే సమస్య తెగదు. మనం రెండో వస్తువు దగ్గరికి పోతాం. గురువులు అంటున్నారు కదా ఇప్పటిదాకా మీరు ఏదో మాట్లాడుతూ. గురువులు కాదు, గురువు. అనేక గురువులుగా కనిపించవచ్చు. ఆ గురువే గురువు అనేది ఏక వస్తువు. గురువులు కాదు, అది వీరి ద్వారా ప్రకటనకు వస్తుంది అనమాట. గురువులు అనేవారు వీళ్ళు ద్వారా మాత్రమే. యువతలకు చూసుకుంటే వీరి ద్వారా ప్రకటన అయ్యి దైవమే. మీరు గురువులని చెప్పబడే వారి ద్వారా పూర్ణంగా ఆ తత్వం ప్రకటన అవుతుంది కాబట్టి అక్కడ గురువులని పేరు పెడుతున్నాను అండి. రెండు చోట్లలో ప్రకటన కాదు, ప్రకటన కాదు కాబట్టి ఇక్కడ గురువులుగా చూడలేకపోతున్నాం. ఆ గురు తత్వాన్ని ప్రకటించే చోట్ల గురువులుగా చూస్తున్నాము. అవును గురుగారు.
అవును. ప్రకటనని బట్టి మీరు గురువు అని పేరు పెట్టారు కానీ అసలుగా ఉన్నది ఏదైతే ఉన్నదో ఆ ప్రకటనకు ఆధారంగా ఉన్నది ఆ, ప్రకటింపబడే చోటుని చూసి గురువు అంటున్నాం కాదు. ఆ ప్రకటన ఏది ప్రకటన అవుతుందో అది ఆ, సాక్షాత్తు జ్ఞానమే. ఆ, అవును. ఆ, అది ఏక ఆ, వస్తువుగా ఉంది. దాన్ని గురువన్నా ఆత్మన్నా ఈశ్వరుడన్నా ఒకటే అర్థము. ఒకటే. రెండు ఆ, అర్థాలు రావు. ఆ, గురువు ఆత్మ ఈశ్వరుడు ఇన్ని పేర్లు ఉమ్, ఒకటే పదం అన్నమాట అండి. అది ఆ, గురువులు కాదు. ఉమ్, గురువు అనే చూడాలి. చూస్తే ఆ తత్వాన్ని గుర్తించినట్టు. తత్వాన్ని గుర్తించకపోతే ఉమ్, ఇంకా ఏంటి మనం గుర్తించింది? వ్యవహారానికి వస్తే ఉమ్. ఇంతమంది గురువులు ఉన్నారు, ఇంతమంది మనుషులు ఉన్నారు, ఇంతమంది పశుపక్షాది క్రిమికీటకాదులు ఉన్నారు. వ్యవహారం అయిపోలేదు. ఇంకా గురువులకి వ్యవహారం వీళ్ళకి తేడా అయిపోయింది. ఉంది. అప్పుడు గురువు అవును. మాట మనం ఏమి విన్నట్టు? అవును. గురువు మాట వింటే గురువు మాత్రమే శేషించాలి. ఆ, ఆ, ఉన్నదంతా అందులో భాగంగా ఉన్నట్లున్నదిగా ఉండాలి. అబ్బా. అప్పుడు ఆ, ఓకే సరిపోతుంది. ఆ, తత్వాన్ని గుర్తించినట్లు ఎక్కువ. లేకపోతే మళ్ళా మామూలుగా వచ్చేస్తుంది కదా. ఆ, ఆ. చాలా గొప్పగా చెప్పారు, అద్భుతంగా చెప్పారు. ఏంటి తత్వాన్ని గుర్తిస్తే అది ఒక్కటే ఉంటుంది ఆ రూపంలో. అదొక్కటి ఏ అన్ని రూపంలో అన్నా ఉండవు. ప్రకటన అవచ్చు. ఇంకొక ఆ, విషయం చెప్పారు గురువుగారు. ఆ, గురుగారు. జ్ఞానులకి అజ్ఞానులకి తేడా ఉంటే ఉన్నది జ్ఞానము మాత్రమే, అన్యమేమీ లేదు. ఆ, జ్ఞానము కొన్ని చోట్లలో ఆ, ప్రకటన అవుతుంది, కొన్ని చోట్ల ప్రకటన కాదు. ప్రకటన అయిన చోటుని మనం గురువు అంటున్నాము, కాని దాన్ని అజ్ఞానులని పేరు పెట్టామంటున్నారు. ఉన్నది జ్ఞానమే. జ్ఞానమే. చాలా ఉమ్, సందర్భాల్లో చెప్పారు ఈ మాట. ఆ, గురుగారు. ఆ, జ్ఞానము మాత్రమే ఉంది, ఆ, అసలు అజ్ఞానం లేదు. లేదు. అది ఉమ్, ప్రకటన అయిన చోటుని మనం గురువు అంటున్నాం, ప్రకటన కాని చోటుని అజ్ఞానాన్ని పేరు పెట్టంటే ప్రకటన కాలేదు అన్నారు. ఆ, 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 పైపెచ్చు జ్ఞాని అని ఎవరినైనా మనం గుర్తిస్తే ఆ, మారు వేషంలో ఒక రాజు ఒక సేవకుని వేషం వేసి ఎట్లా ఉంది పరిపాలన అని వేరే మారు వేషంలో వస్తే ఇది కూడా రాజు అని గుర్తుపెట్టేస్తే ఆ వేషం ఫెయిల్ అయినట్ట, పాస్ అయినట్ట, ఫెయిల్యూర్ అయిపోయినట్టు కదా ఫెయిల్ వేషం. అయినట్లే గురువుగారు. రాజు ఫెయిల్ మారు అయినట్లే. వేషంలో వచ్చేయండి, మన జనాలు ఎలా కన్వర్ట్ అయిపోయాడు. ఉన్నారు, ఉమ్, ఫెయిల్యూర్ అయిపోయింది కదా. అట్లాగా ఉమ్. జ్ఞాని అని ఎక్కడైనా మీరు గుర్తుపెట్టారంటే అది ఫెయిల్యూర్ అయిన పాత్ర అన్నారు పైపెచ్చు. ఆ, ఆ విషయంలో అక్కడ ఫెయిల్యూర్ అయింది అనమాట. వేషం సరిగా రక్తి కట్టించలేదు, ఫెయిల్యూర్ అయిపోయింది. కట్టి అజ్ఞాని విషయంలో ఫెయిల్యూర్ కాలేదు, ఇంకా పాస్ మార్కుల్లో ఉందన్నమాట. పాస్ మార్కులే. ఉమ్. ఉన్నది జ్ఞానమే. ఇక్కడ ఫెయిల్యూర్ అయిన పాత్రలు అని చెప్పారు గురువు గారు విశేషంగా. అప్పుడు పాత్రలు ఫెయిల్యూర్ కావడమే మంచిది కదా గురువుగారు. మంచి చెడ్డ గొడవ లేదు ఇక్కడ. ఈ మనం అవును. అజ్ఞానులు జ్ఞానులని గుర్తించేది, ఫెయిల్ అయిన వారిని ఉమ్, జ్ఞానులను గుర్తిస్తున్నాం, పాస్ అయిన వారిని అజ్ఞానులను గుర్తిస్తున్నాం. అంటే వాళ్ళు పాసలో ఉన్నారని, ఉమ్, లోపల ఉమ్, హృదయంలో జ్ఞానమే ఉమ్, ఉంది అని. ఉమ్. నిజంగా నటన అనేది గురుతత్వాన్ని మీరు ఆగిపోవాలి. గుర్తిస్తే, ఆ, గురుతత్వాన్ని గుర్తిస్తే గురువే కదా ఆ రూపంలో ఉండి మాట్లాడేది. ఆ, అవును. మీ రూపంలో అవును. ఉండేది గురువే కదా. గురువు లేకుండా మీకు వినడం అనేది సాధ్యపడదు, కుదరదు. ఆ, ఇక్కడ అవును. చెప్పడం అనేది సాధ్యపడదు. ఈ రెండు సాధ్యపడదు. జరుగుతున్నాయంటే దానికి మూలంగా ఉన్నది గురువు అన్నమాట అండి. గురువే. ఉమ్, నేను గురువను, దేవుడని, ఈశ్వరుడని ఏదో ఒక పేరు ఏలై. ఉమ్, ఉన్నది అది ఉమ్, ఒక్కటే. ఒక్కటే. అది ఉంటేనే ఉమ్, ఇది ఉంది, అది ఉమ్, లేకపోతే ఇది ఉండదు, దీనికి ఏంది. వండుకుండదు. అవును. ఇది సిద్ధాంతం. ఉమ్, ఉమ్, అట్లా ఉమ్, ఉమ్. చెప్పండి. శేషపణి గారు కూడా వచ్చారు. నమస్కారం. ఎన్జీ రెడ్డి గారు ఏమన్నా మాట్లాడతారా? ఈ మధ్య కనిపించలేదు తమరు. ఆ, కొంచెం పోయినసారి రాలే కాబట్టి చాలా పోయినసారి కనిపించిన. ఒక్కసారి రాలేదా? అంతేనా? ఓకే, ఓకే. చాలా సార్లు రాలేనట్టుంది. అవును. ఒక రహస్యం ఏంటంటే గురువు గారు చెప్పింది, ఉమ్,
అంతర్యంలో స్వానుభవంగా ఉండండి, వ్యవహారం కొరకు వ్యక్తిగా మెలగండి అంటారు. అవును. వ్యవహారం కొరకే వ్యక్తిగా మెలిగేది, కానీ స్వానుభవంలో ఆ, తానుగానే ఉండాలి. అప్పుడు మనకి అర్థం కావాల్సింది అర్థమైంది అని అర్థం, అనుభవానికి రావాల్సింది అనుభవానికి వచ్చింది అని అర్థం చెప్పాలి. కానీ వారేది చెప్తున్నారు నేను వింటున్నానంటే మనం ఏం వింటున్నాం, వారేం చెప్పారు. అదండి సంజయ్ రెడ్డి గారు. ఉమ్. అనుభవంలో నేను అనే అనుభవంగా ఉండాలి, వ్యవహారానికి వ్యక్తిగా ఉంటే సరిపోతుంది కదా, నష్టం ఏముంది అప్పుడు, ఎలా ఉంటే అలా. కానీ అనుభవంలో నేననే ఉండాలి. అనుభవం ఇది ఒకటి ఉంది కదా, అవును. నేనున్నాను అనే అవును. అనుభవం, అది ఉండాలి. వ్యవహారానికి వ్యక్తిగా ఉమ్. మెలగచ్చు, అది చెప్తుంటే సరిపోతుంది. అప్పుడు మనం వినవలసింది విన్నాము అని అర్థం. ఉమ్. ఉమ్. కమలహాసన్ గారు. అవును గురువు గారు, వింటాను. అబ్బో. అంతేగాని వ్యవహారానికే వ్యక్తిగా వ్యవహారానికి ఉమ్. మీరే వ్యక్తిగా ఉన్నప్పుడు అవతల వారు కూడా వ్యవహారానికే కదా వ్యక్తిగా ఉన్నట్టు లెక్క. ఆ, అవును గురువు కానీ గారు. స్వానుభవంలో ఆత్మగా ఉండడం అంటే మీరు ఆత్మగానే అందరూ ఉన్నారు, అదే ఆత్మగానే ఉన్నది కాబట్టి అన్ని టోటల్ గా ఆత్మ ఒకటే కదా ఉంది, రెండు ఆత్మలు ఉండవు కదా. అవును గురువు గారు. అప్పుడు ఉమ్. ఆత్మ ఒకటే ఉంటుంది. ఉమ్. వ్యవహారానికి వ్యక్తులుగా మాట్లాడడం వ్యవహరించడం అనేది జరుగుతుంది అనమాట. జరుగుతుంది. తత్కాలంలో ఆయా సందర్భాన్ని అనుసరించి మాటలు జరుగుతాయి. గురువు గారు. ఇది మరవకూడదు, గట్టిగా ఆ, ఉండాలి. ఉమ్. ఉమ్. అవును. మరిస్తే వినవలసింది వినలేదు, తెలియవలసింది వినలేదు. తెలియలేదు, అర్థం కావాల్సింది అర్థం కాలేదని అర్థము. కాలేదు. ఉమ్. అది అలా వింటూ వింటూ ఉంటే అర్థం అనేది అవుతుంది కదా గురువు గారు. అంటే డౌట్ ఏమని కాదు. అదే కదా. అప్పుడు అదే అదే. ఆ, ఇంకొక విషయం ఏమంటే ఆ, అది అర్థం చేసుకునేటంత లేదు, ఆ, దానికి అన్ని మాటలు లేవు, అంత ఆ, కథ లేదు అక్కడ. అవును గురు. అర్థం ఆ, ఏదన్నా చేసుకోవాలంటే మళ్ళీ మీరు కమలాసన్గా రావాల్సిందే, వేరే మార్గమే లేదు. అవును. అవును గురువు గారు. ఇక్కడ అర్థం చేసుకోవడానికి మ్యాటర్ ఉంటుంది కానీ అక్కడ మ్యాటర్ ఏమీ లేదు. ఏమీ లేదు. మరి ఉమ్. ఎట్లా అర్థం చేసుకుంటారు అప్పుడు? అవును గురువు గారు. అది ఆ, ఇప్పుడు నేను అనే అనుభవాన్ని అర్థం చేసుకోవడానికి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎలాగ అర్థం అవుతుంది చెప్పండి ఒక మాట. నేను ఉన్నాను ఏమీ అనే లేదు అనుభవం గురువు ఉంది గారు. కదా మీకు అవును. అంతరాంతరాల్లో, ఆ, పైకి ఏమీ మాట్లాడకుండా ఆ, ఏమీ గురువు. అనకుండా నేను అవును అనే గురువు. అనుభవం ఉంది కదా, అవును దాన్ని గురువు. అర్థం చేసుకోవడానికి ఏం చేయాలని? ఊరికే ఉండాలి గురువు గారు. ఇవన్నీ కొన్ని మాట్లాడకుండా, అంటే వ్యవహారంలో ఉన్నటువంటివి కాదు ఏమీ కాదు, మీరు లేకుండా అర్థం చేసుకునేది కాదు, ఆగిపోవడంతో. అది ఉంది, గురువు అదే కమల్ హాసన్ గా కూడా ఉంది అని గుర్తిస్తే సరిపోతుంది. సరిపోతుంది. అదే అవును. కమల్ హాసన్ గా ఉంది, కమల్ హాసన్ తో పాటు సకలంగా కూడా ఉంది. సకలంగా కూడా ఉంది. ఆ, ఉమ్, గురువు. అది అప్పుడు ఇంకా గుర్తుంటే చాలు. ఆ, ఉమ్. ఉమ్. అందు గురించి నేనైనా అనుభవం ఒకటి అంటి పెట్టుకుని ఉంటే దాన్ని విడవకుండా అదే ఆ, ఉంటుంది మొత్తం ఆ, వ్యాపించి. గురువు గారు. ఉమ్. అప్పుడు నేనని మాట్లాడినా, నీవని మాట్లాడినా, మీరు అని మాట్లాడినా ఒకటే అర్థం వస్తుంది అనమాట అండి. ఆ, ఆ, అవును గురువు గారు. నేనని మాట్లాడొచ్చు, మీరు ఉమ్. అని ఎదుర్కొంటా ఉన్నప్పుడు మీరని సంబోధించవచ్చు. ఉమ్. మీరని సంబోధించిన దాని అర్థం నేనని సంబోధిస్తున్నానని నాకు అనుభవంలో ఉంటుందన్నమాట. అప్పుడు ఉమ్. అవును. నేను అనే అనుభవాన్ని అంటిపెట్టుకుని ఉన్నప్పుడు మాట్లాడే మాట ఉమ్. వ్యవహారానికి వచ్చి మాట్లాడుతున్నప్పటికీ, అవును. మీరు అని మిమ్మల్ని సంబోధిస్తున్నప్పటికీ, ఉమ్. మిమ్మల్ని సంబోధించేది నేనని సంబోధించడమేనే అర్థం వస్తుంది. అంటే నన్నే ఆ, నేను ఎదురుగా ఉంటున్నప్పుడు మీరని సంబోధించుకుంటానని అర్థం వస్తుంది ఆ అనమాట అండి. నేరునే మీరని సంబోధిస్తా ఉండామని ఎదురుగా నట్టి నేనే ఎదురుగా ఉండి మాట్లాడేటప్పుడు ఉండాలి. మీరని సంబోధిస్తున్నాను, లేక నువ్వని సంబోధిస్తున్నావు. దాని అర్థం ఉమ్. నన్ను నేను సంబోధించుకోవడం అనేది ఉంటుంది, అనుభవంగా అవును గురువు గారు. మారుకుంటుంది. ఆ, ఆ, ఆ. నేను అనే స్వానుభవంగా అంటుపెట్టుకుని వ్యవహారం కొరకు మాత్రమే వ్యక్తిగా మెలిగితే అది ఉంటుంది అనుభవం. అది అవును గురువు గారు. అప్పుడు వ్యవహారం ఎట్లాగంటే సాగనే ఉండే ఇబ్బంది ఏముంది. అవును గురువు గారు. ఉమ్. ఉమ్. వ్యవహారము గురువు. ఆయా సందర్భాల్లో జరుగుతుంది, తత్కాలంలో మాత్రమే, ఉమ్. అవును అది గురువు. సదా ఉండదు. ఇప్పుడు ఆ, ఇందాక మీరు ఏదో విన్నాను అంటున్నారు, అవును గురువు గారు.
అది ఇప్పుడు విన్నాను అని చెప్పడం కుదరదు. ఆ మాట ఒకానొక సమయంలో విన్న మాట అది. ఇప్పుడు అవును కాదు కదా. గురుగారు. ఇప్పుడు కాదు గురుగారు. అది అప్పుడు కథ అయిపోలేదు. అవును గురుగారు. అప్పుడు కథని ఇప్పుడు చెప్తున్నట్టు లెక్కకు వస్తుంది. కానీ ఇప్పుడు వింటున్నాను, ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఇప్పుడు తింటున్నాను అనేది ఇప్పుడే సంభవిస్తుంది అది. అవును గురుగారు. ఇందాక ఇప్పటిది సంభవించేది కాదు, తర్వాత సంభవించేది కాదు. కాదు, ఇప్పటిది. ఇప్పుడు ఏది అప్పుడు సంభవించిందో అంతే ఉమ్, ఉంది సృష్టిలో. అంతే వ్యవహారం ఉంది, అంతే కథ ఉంది, అంతే సృష్టి ఉంది, ఉమ్. అంతే సృష్టికి ఉనికి ఉంది అంటున్నారు గురువుగారు. గురుగారు. అంతకు మించి ఉమ్. సృష్టిగా లేదు ఉనికి, ఆత్మగా ఉంది ఉనికి. ఆత్మగా ఆత్మగా సదా ఉనికి. ఉంది. అవును. వ్యవహారానికి వచ్చి ఎంత మాటలుగా, చేతలుగా, క్రియలుగా, కనుచూపు మేర కార్యంగా కనిపిస్తుందో అంత మాత్రమే ఉనికి ఉంది సృష్టిగా. అవును ఇప్పుడు గురుగారు. ఇక్కడ ఎలా ఇంతే. ఉమ్, ఉమ్. అంతకు మించి సృష్టిగా ఉనికి లేదు, సృష్టిగా ఉనికి లేదు. కానీ ఆ ఆత్మగా ఉంది. ఆత్మగా ఉంది. ఆత్మగా సదానే ఉంది. అనే ఉమ్. ఒక్క మాట మనకి గుర్తుంది అనుకోండి. సపోజ్ గురుగారు. ఇందాక వ్యవహరించేది మాటలు అనే భావం పోతుంది. అది అది ఆత్మస్వరూపంగా పోవాల ఉంది. గురుగారు. ఉమ్. ఆత్మే అప్పుడు అక్కడ అలాగే మాట్లాడింది, అయిపోయింది కదా. అంతే. అవును. ఇప్- దాన్ని అక్కడికి ఇప్పుడు వదిలేయాలి. అక్కడికి వదిలేయాలి. వదిలంటే ఇప్పటిలో భగవంతుడు భగవంతుడే ఆ రూపంలో మనకి తెలియపరచడం కొరకు అలా చెప్పారని అలా వదిలేయాలి. అవును. భగవంతుడిగా పట్టుకోవాలి, వ్యవహారాన్ని వదిలేయాలి. వదిలేయాలి. అది అవును భగవంతుడే గురుగారు. ఆ అవును గురుగారు. రూపంలో అలాగొచ్చి చెప్పారనమాట. అందరి చెప్పారు. రూపంలో వచ్చి చెప్పారనుకోండి. చెప్- పోనీ ఆ, అందరి అవును రూపంలో వచ్చి గురుగారు. చెప్పింది భగవంతుడని మీరు గుర్తిస్తే ఒక్కడే అందరూ ఎగిరిపోతారు, భగవంతుడు మిగిలిపోతాడు. భగవంతుడు. ఆ అవును గురుగారు. భగవంతుడే ఇప్పుడు ఇక్కడ ఇలాగా ఉంది. ఆ, ఆ, ఉమ్. ఇంకెక్కడికి పోతారు అప్పుడు మీరు? ఇప్పుడు ఇక్కడ ఇలాగ విడిచి దూరంగా వెళ్ళడం కుదరదు కదా. కుదరదు గురుగారు. ఉమ్. ఇప్పుడు ఇక్కడ ఇలా అనేదాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళడం కుదరదు దూరంగాని. అవును ఇంకొక గురుగారు. మాట, ఇంకొక విషయం ఏమంటే, ఉమ్. మీ స్వానుభవం మీకు గుర్తుకొస్తే మీరే ఇప్పుడు ఇక్కడ ఇలాగగా ఉన్నట్లు లెక్క మరలా. ఆ, గురుగారు. ఆ, ఇంకెక్కడికి పోతారు అంతే దేవుణ్ణి కదా. పట్టుకోవడానికి? అంతే గురుగారు. ఎక్కడికి వెళ్ళాల్సింది లేదు. ఇక్కడే మీరే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎందుకు? ఎలాగా ఉన్నారంటే, మెలకువ రాకపోవడం, గాఢ నిద్రలో మీరు ఎవరుగా ఉన్నారో, ఏదిగా ఉన్నారో ఆ మీరే అవును. స్వయంగా. ఆ, ఏమీ మార్పులు చేర్పులు కూడా లేవు. అచ్చంగా ఆ, ఇప్పుడు ఇక్కడ ఎలాగా ఉన్నారనమాట. గాఢ ఉమ్. నిద్రలో ఉన్న మీరే. అవును గురుగారు. ఇప్పుడు ఇక్కడ ఇలాగ ఏదున్నా సరే అది గాఢ నిద్రలోనే మీరే అన్నప్పుడు ఇంకెక్కడ బెసకడానికి చోటేది? ఇంకెక్కడప్పుడు ఇంకోటి ఏం అన్యం లేదు కదా. ఏం లేదు గురుగారు. ఉమ్. ఏం లేదు. అంత ఇంకేమీ లేదు. షార్ట్ కట్ గా ఇంకేమీ లేదు చెప్పేసి అసలు. ఉన్నదే అదే అంతే. ఉన్నదే ఇప్పుడు ఇక్కడ అది ఇలాగగా ఉంది. ఆలోచించడానికి అంటే ఏమీ ఇప్పుడు లేదు. అదే ఇప్పుడు మాట్లాడడానికి ఇక్కడ ఏమీ ఇలాగ లేదు. మాట్లాడుకునేదిగా, వినేదిగా, ఆ, వ్యవహారంగా ఉంది. ఆ, అవును గురు. ఇ- ఇప్పుడు ఇక్కడ ఇలా అనే ఆ పదాలు ఉమ్. మారవు, వాటి అర్థాలు మారిపోతూ ఉంటాయి అనమాట అండి. అవును గురుగారు. అర్థం అనేది ఆయా దేశకాలాల నుంచి మారిపోతూ ఉంది. మారుతా ఉంటుంది ఇప్పుడు గురుగారు. ఇప్పుడు అనేది ఈ టైం, ఇక్కడ అనేది ఈ చోట్లో, ఇక్కడ ఇలాగనేది ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఏదో జరుగుతుంది. మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది అట్లా ఆ, అన్నమాట. ఆ, ఆ, ఉమ్. ఇప్పుడు దాని అర్థం మారచ్చు, ఇక్కడ దాని చోటు మారచ్చు, ఇలా చోటు అక్కడ మారుతుంది. సన్నివేశము మారచ్చు. కానీ సన్నివేశము ఇప్పుడు మారుతుంది. ఇక్కడ ఇలానే పదాలు మారవు కదా. అవి మారవు గురువు గారు. ఆ అవి ఎప్పుడైనా పదాలుగా అలాగే ఉన్నది ఉంటాయి. తానే, ఆ ఆ. పదాలుగా ఉన్నది తానే. ఓహో, అవును గురు. ఇప్పుడు ఇక్కడ ఎలా తానే ఉన్నది తానే. ఇప్పుడు ఇక్కడ తానే. ఇలానే పదాలుగా ఉన్నది తానే. ఉమ్. అవును తాను ఉన్న గురుగారు. తర్వాత ఉన్న అర్థాలు మారుతూ ఉంటాయి. ఉమ్. తాను మారడు, తాను చూస్తూ ఉంటాడు మారడు. అనమాట. తను తాను మారడు మారడు. కాబట్టి ఎప్పటిదో చెప్తా ఉంటారు కదా గురువు గారు. అప్పుడు ఆయన మారిన చెప్తున్నటువంటిది తానే ఇప్పుడు మారేదాన్ని ఉన్నటువంటి చూస్తూ ఉన్నాడు కాబట్టి చెప్తా ఉన్నాడు. చెప్తా ఉన్నాడు. ఈ అది నేననేది మారిపోయింది. అప్పటి నుంచి ఇప్పుడు ఎప్పుడు ఉంది. ఆ అవును, దృశ్యాలు అదే ఆ అవన్నీ నేనే మారిపోతా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇలాగ అనే పదాలుగా ఉంది. అదే ఇలాగా ఉంది. అవి పదాలు కాదు, వాటి ఉమ్. స్వరూపం మేల్కొంటే స్వరూ- ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇలా ఇలాగ ఉంటుంది. ఉంటుంది. దాని ఆ, అర్థాలు మారిపోతా ఉంటాయి మరలా. అవును గురువు గారు. అవును. అవన్నీ ఆలోచనల నుంచి ఇప్పుడు ఇక్కడ ఇలా తప్పితే మిగతా ఏది గాని ఆలోచనలో గాని ఏమీ లేదు జ్ఞాపక అదంతా. నెత్తిలో ఉండకూడదు. అప్పుడు కూడా ఆ సమయంలో పెట్టుకోకూడదు. ఇప్పుడేనే కదా అర్థం వస్తుంది.
అవును గురువు గారు. అప్పుడు కూడా ఇప్పుడు అది అంటే దాన్ని వస్తుంది. అప్పుడని చెప్పాలి, చెప్తున్నా అప్పుడని చెప్పినా దాని అర్థం ఇప్పుడనే, అక్కడని చెప్పినా అవును. దాని అర్థం ఇక్కడనే. ఆ! అవును అక్కడ గురువు. ఇక్కడ ఎక్కడ తెలిసింది ఇక్కడే అనే దాని అర్థం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడని చెప్పినా ఇప్పుడనే దాని అర్థం వస్తుంది. వీటిన్నింటిలోనూ ఇది నేనే కాబట్టి ఇంకా అవన్నీ ఎగిరిపోయేసి ఆ నేను మాత్రమే ఉంటుంది. ఉంది. ఉన్నది. ఉంది. ఉంది. ఆ ఉన్నదే తను ఆ! తాను మాటకొచ్చినప్పుడు నేనని చెప్పుకుంటుంది అనమాట. అవునవును గురువు ఆ గారు. ఉన్నది హ్మ్. దాని పేరు. ఆ హ్మ్. ఉన్నది హ్మ్. అని హ్మ్. చెప్పాలి. అది హ్మ్. మాటకొస్తే ఆ! నేను అని ఊరుకుంటుందనమాట. ఆ! ఆ! ఆ తర్వాత ఈ కథ అంతా నడుస్తుంది. నడుస్తుంది. ఈ దానికి వైపు నుంచి చూస్తే ఆధారమంతా కమలాసన్ కథ, నేనే. ఈ వైపు నుంచి చూస్తే పట్టయ్య కథ నడుస్తుంది. అవును గురువుగారు. హ్మ్. నడుస్తున్న దానికి కారణభూతమైనది ఏదైతే ఉన్నదో అది ఉంటుంది. ఆ! గురువుగారు. ఆ! దాన్ని హ్మ్. ఎట్లాగా పొందడాలు, హ్మ్. పోగొట్టుకోవడాలు ఇదంతా కుదరదు. అవును. ఇప్పుడు ఇక్కడ ఎలా అనేది ఇప్పుడు కొంత బాగా అవగాహనకొచ్చింది గురువుగారు. ముందు కంటే ఇప్పుడు కొంచెం బాగుంది.